హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో టూ స్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్ గురించి నేను మీకు సింపుల్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే టూ స్టేజ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కూడా చూడండి, మీకు నీట్ గా అర్థం అవుతుంది. సో ఈ వీడియో వచ్చేసి టూ స్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్ అన్నమాట. మీకు సింపుల్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సర్క్యూట్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. సో ఇందులో ఏంటి, టూ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మనము ట్రాన్స్ఫార్మర్ అనేది కపుల్ చేసాము ఇక్కడ. అంటే ఒక స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక స్టేజ్ కి ఇన్పుట్ అయింది, అంతే కదా. సో ఈ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్ లో ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది మనం యూజ్ చేసాము. ఇది ఏం చేస్తుంది, ఒక స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక స్టేజ్ కి ఇన్పుట్ అయింది. సో స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నార్మల్ గా మనకి ఏంటంటే కలెక్టర్ దగ్గర లోడ్ రెసిస్టర్ అనేది ఉంది. సో దాన్ని మనం ఏం చేసామంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ తో రిప్లేస్ చేసాము. సెకండరీ వైండింగ్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ అనేది సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి కనెక్ట్ చేసాము. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది, అంతే కదా. సో ఇందులో ఏంటంటే మనకి ఏమైందంటే బెటర్ కప్లింగ్ కోసం మనం ట్రాన్స్ఫార్మర్ అనేది రిప్లేస్ చేసాం. ఏవైతే కప్లింగ్ కెపాసిటీ ని రిమూవ్ చేసేసి మనం మంచి పర్ఫార్మెన్స్ కోసం బెటర్ కప్లింగ్ కోసం ఏం చేసామంటే ట్రాన్స్ఫార్మర్ ని రిప్లేస్ చేసాం. సో ఇక్కడ దీని యొక్క వర్కింగ్ ఏంటంటే ఏసీ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి అప్లై చేస్తాము. సో ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే ఆ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది అనమాట. ఏదైతే సిగ్నల్ యాంప్లిఫై అయిందో అది ఎక్కడ అపియర్ అవుతుందంటే మనకి ఏదైతే ప్రైమరీ వైండింగ్, ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ దగ్గర కనిపిస్తుంది. సో ఇదేమవుతుందంటే ఈ సిగ్నల్ అనేది సెకండరీ వైండింగ్ కి ట్రాన్స్ఫార్మర్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రైమరీ నుంచి సెకండరీకి. సో ఇది ఎక్కడ కనెక్ట్ అయింది, మనకి సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి కనెక్ట్ అయింది. ఇక్కడ ఏమైంది, ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ఇంపిడెన్స్ మ్యాచింగ్ ని అలో చేసింది. నేను మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇంపిడెన్స్ మ్యాచింగ్ అంటే ఏంటి అనేది. నేను రాసాను చూడండి. ఇంపిడెన్స్ మ్యాచింగ్ మీన్స్ మేకింగ్ టూ పార్ట్స్ ఆఫ్ ఎ సర్క్యూట్ ఫిట్ టుగెదర్ వెల్ సో ద సిగ్నల్ పాసెస్ వితౌట్ లూజింగ్ స్ట్రెంగ్త్. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి వెళ్ళేటప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది లూజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేసామంటే ట్రాన్స్ఫార్మర్ కపులింగ్ యూజ్ చేసాం. సో ట్రాన్స్ఫార్మర్ కపులింగ్ అనేది ఇంపిడెన్స్ మ్యాచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి వెళ్ళేటప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది వీక్ అవ్వకుండా అలాగే కాన్స్టాంట్ గా మెయింటైన్ చేసే విధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ కపులింగ్ అనేది ఎలో చేస్తుంది. సెకండ్ స్టేజ్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ సిగ్నల్ ని ఫర్దర్ గా యాంప్లిఫై చేస్తుంది అనమాట. సో లాస్ట్ ఏమవుతుందంటే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. సో ఈ యాంప్లిఫైర్ అనేది ఏంటంటే స్మాల్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లో మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సో లో ఫ్రీక్వెన్సీస్ లో ఏమవుతుందంటే గెయిన్ అనేది లోగా ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ అనేది అంత మంచిగా కరెంట్ ని అపోజ్ చేయలేదు. సో నెక్స్ట్ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీస్ లో కూడా మనకి గెయిన్ అనేది లోగా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నల్ కెపాసిటెన్స్ అనేది మనకి ఇక్కడ షార్ట్ లాగా యాక్ట్ అవుతాయి కాబట్టి. సో యాంప్లిఫైర్ ఏంటంటే అంత మంచిగా సౌండ్ సిగ్నల్స్ ని ఈక్వల్ గా యాంప్లిఫై చేయలేవు అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ డిస్టోరేషన్ అనేది కాజ్ అవుతుంది. అంటే అవుట్పుట్ సౌండ్ ఏదైతే వస్తుందో అది ఇన్పుట్ సౌండ్ కి క్లియర్ గా మ్యాచ్ అవ్వదు అనమాట. సో స్టూడెంట్స్ అడ్వాంటేజ్ వచ్చి ఏంటంటే మాక్సిమం పవర్ గెయిన్ అనేది ఉంటుంది, ఇంకా ఏంటంటే గుడ్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనేది ఉంటుంది. సో డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే సర్క్యూట్ అనేది చాలా బల్కీగా ఉంటుంది అనమాట, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ సైజ్ అనేది మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి. సో సర్క్యూట్ అనేది బల్కీగా ఉంటుంది. సో స్టూడెంట్స్ ఇప్పటి వరకు చెప్పిందంతా మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను డైరెక్ట్ కపుల్డ్ యాంప్లిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.